బతుకు భద్రత కల్పించాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి. బతుకు భద్రత కల్పించాలి ఆటో కార్మికులకు. బతుకు భద్రత కల్పించాలి ఆటో కార్మికులకు. డౌన్ కరో అయ్యారా ఆదుకుంటామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మిమ్మల్ని కలిసి ప్రభుత్వానికి మెమరాండం ఇవ్వడానికి వచ్చాము. ఈ ఉచిత మహిళలకి దానికి వ్యతిరేకమేమి కాదు, కానీ మరి వీళ్ళ జీవన ఉపాధికి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలనే దాంట్లో నుంచి మిమ్మల్ని కలవడానికి వచ్చాము సార్. అది ప్రభుత్వం దృష్టికి మీరు పంపించండి. వాళ్ళకి మెరుగైన వాళ్ళకి హామీ పడ్డది ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాలని చెప్పేసి మిమ్మల్ని ఆటో వర్కర్ల తరఫు నుంచి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. తప్పకుండా ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కొంచెం వెనక్కి జరగండి, అందరూ వస్తారు. ఇంకా వెనక్కి జరగండి, ఇంకా కొద్దిగా మిత్రులారా, ఇటీవల ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళలకి ఫ్రీ బస్ సౌకర్యం కల్పించింది. దానికి ఆటో వర్కర్లు ప్రజా సంఘాలుగా ఎవరు వ్యతిరేకమేమి కాదు, కానీ దానివల్ల జరుగుతున్నటువంటి పరిణామాలు ఆటో కార్మికుల మీద ప్రత్యక్షంగా పడుతూ ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆటో కార్మికులకు హామీ పడ్డారు, వాళ్ళకి జీవన ఉపాధి కోసం. అటువంటి ఏమీ ఇంతమటికి నెరవేరలేదు. ఈ ఉచిత స్త్రీలకి బస్ సౌకర్యం వల్ల ఆటో కార్మికులకి సరైన బాడుగలు లేక వాళ్ళు అరాకొరగా జీవితం గడుపుతూ ఉన్నారు. వాళ్ళు ఏవైనా ఆటోలు కొనుక్కొని వెళ్ళి కిస్తీలు కట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఇది తక్షణమే ప్రభుత్వం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలని, వాళ్ళకి బతుకు భద్రత కల్పించాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా ఆటో వర్కర్ల తరపు నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, నారా చంద్రబాబు నాయుడు గారు, మాది సత్తెనపల్లి నియోజకవర్గం, నగరికల్ మండలం, పల్నాడు జిల్లా. పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇద్దరికి విన్నవించుకునేది ఒక విషయం. మీరు ఫ్రీ బస్సులు పెట్టిన కారణం వల్ల మా ఆటోలు కుటుంబాలు రోడ్డును పడ్డాయి. కనీసం ఇప్పుడు రోడ్డు మీద 200 కూడా తోలలేని పరిస్థితి వచ్చింది. మా ఫైనాన్సుల్లో డబ్బులు కట్టి కొంత ఫైనాన్సుల్లో ఆటోలు తెచ్చుకొని తిప్పుకుంటున్నాం, జీవనాధారం సాగించుకుంటున్నాం. మేము ఇప్పుడు ఆ 200 కూడా తోలలేకపోతున్నాం. మా పిల్లల్ని ఏం జరుపుకోవాలి, కిస్తీలు ఏం కట్టాలి, కిస్తీలు కట్టకపోతే ఫైనాన్షియల్ ఒత్తిడి చేసి గొడవలు తీసుకెళ్తా ఉంటున్నారు. మరి మా పరిస్థితి ఏంటో మీరు కొద్దిగా గమనించి మాకు నెలకి ఎంతో కొంత ఇవ్వండి. మేము కూడా కొంచెం పిల్లల్ని చదివించుకుంటా కుటుంబాన్ని పోషించుకుంటాం. లేకపోతే మా కుటుంబాలు మొత్తం లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. మీరు ఇలాగే కొనసాగితే మేము కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాంటి పరిస్థితి వచ్చింది. మీరు మంచి మనసు పెట్టి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఆటో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాకేదో న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాం. సార్ నమస్తే సార్. మాది సత్తెనపల్లి నియోజకవర్గం, నగరికల్ మండలం, పల్నాడు జిల్లా సార్. ఈ ఫ్రీ బస్సులు వెళ్ళిన కాడి నుంచి మా ఆటో వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా ఉంది సార్. ఒక పూట కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాం సార్. దీని నుంచి మన చంద్రబాబు నాయుడు గారు దీని నుంచి ఏదో ఒకటి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. పోయినసారి వైసీపీ ప్రభుత్వంలో మా ఆటో వాళ్ళకి సంవత్సరానికి వచ్చేసి 10,000 కాడికి ఇచ్చారు సార్. ఈ ప్రభుత్వంలో మా నోటి దగ్గర కూడే లేకుండా పోయింది సార్. మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం సార్. దీని నుంచి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఇలాగైతే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు ఏదో న్యాయం చేయాలి సార్. మీరు మా ఆటో వాళ్ళకి నెలకింతని ఇవ్వటమో, లేదంటే మా ఆటోలు కూడా అవసరం మీ గవర్నమెంట్లో కలుపుకుంటామో ఏదో ఒకటి చేయాలి సార్. ఇలాగైతే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. మా ఇల్లు కూడా గడవలేనంత పరిస్థితిలో ఉన్నాం సార్. ఇది ఎలాగైనా సార్ మీ దృష్టిలో పెట్టుకొని మాకు ఏదో న్యాయం చేయాలి సార్. లేదంటే మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి నేను మాట్లాడిన దాని గురించి ఏదో న్యాయం చేయండి సార్ చంద్రబాబు నాయుడు గారు.